వివాహ అనంతరం అదృష్టం. వివాహ అనంతరం కొందరి జీవితం మలుపు తిరిగి అదృష్టం వరిస్తుంది. ఎటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు వారి జీవితం మలుపు తిరుగుతుంది అనే విషయానికి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిశీలిద్దాం. జాతక చక్రంలో వివాహాన్ని సూచించేది సప్తమ స్థానం. వివాహాన్ని సూచించేది 9 మరియు 11 స్థానం. జాతకంలో సప్తమ స్థానం బలంగా ఉన్నప్పుడు వివాహానంతరం జాతకుని జీవితం మంచి మలుపు తిరుగుతుంది, అదృష్టం వరిస్తుంది. అదేవిధంగా సప్తమాధిపతికి ధనాధిపతి లేదా పూర్వపుణ్య స్థానాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి ఏ ఒక్కరితో అయినా సంబంధం ఏర్పడినప్పుడు జాతకుడు వివాహం అనంతరం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. అనగా ఆర్థిక విజయం, పురోగతి, భోగభాగ్యాలు లభిస్తాయి. ఉదాహరణకు మేషలగ్నం సప్తమాధిపతి శుక్ర భగవానుడు ఈ శుక్రునికి ధనాధిపతితో కానీ, పంచమాధిపతి అయిన రవితో కానీ, భాగ్యాధిపతి అయిన గురు భగవానులతో కానీ, లాభాధిపతి అయిన శని భగవానులతో కలిసి ఉన్నా, దృష్టి ఉన్నా, నక్షత్రంలో ఉన్న ఈ పురోభివృద్ధి, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, ఆర్థిక స్థిరత్వం, సమాజంలో పేరు ప్రతిష్టలు, విదేశీయానం, విదేశాలలో స్థిర నివాసం వివాహానంతరం జాతకునికి లభిస్తాయి. పాప గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఈ యోగం పాడవుతుంది మరియు 6, 8 అధిపతులు కలయిక ఉన్నప్పుడు కూడా ఈ యోగం పాడవుతుంది. లగ్నయోగ కారకులు పాప గ్రహాలు అయినప్పటికీ ఈ యోగం వర్తిస్తుంది. సప్తమాధిపతికి లాభాధిపతికి సంబంధం ఉన్నప్పుడు 2 వివాహాలు జరుగుతాయి కదా అనే సందేహం కూడా ఉంటుంది. కానీ సప్తమాధిపతి బలహీనుడై లాభాధిపతితో సంబంధం ఏర్పడినప్పుడు మాత్రమే 2 వివాహాలు జరుగుతాయి. సప్తమాధిపతి బలంగా ఉండి లాభాధిపతితో సంబంధం ఏర్పడినప్పుడు 2 వివాహాలు జరగవు. సప్తమాధిపతి బలంగా ఉండి లాభాధిపతితో సంబంధం ఏర్పడినప్పుడు వివాహానంతరం జాతకుడికి అన్ని రకాల అదృష్టం కలిసి వస్తుందని చెప్పాలి. కొందరు వివాహ పొంతనలో ఈ అమ్మాయి మా ఇంటికి కోడలుగా వస్తే మాకు కలిసి వస్తుందా అని, అదేవిధంగా ఈ అబ్బాయి మా ఇంటికి అల్లుడుగా వస్తే మాకు కలిసి వస్తుందా అని అడుగుతూ ఉంటారు. పై విధానం ప్రకారం వారి జాతకాలలో సప్తమాధిపతికి ఆయా గ్రహ సంబంధం ఏర్పడితే మీరు అనుకున్నట్టుగానే కోడలు మీ ఇంటికి వచ్చినా, అల్లుడు మీ ఇంటికి వచ్చినా సరే మీ పిల్లల జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది. వారి జీవితం ఆర్థిక పురోగతి, సంతాన అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విదేశాలలో నివాసం, వంశాభివృద్ధి, భోగభాగ్యాలు, సుఖసంతోషాలతో అదృష్టం వరిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగిన్ థ్యాంక్ యూ వెరీ మచ్.